ఆమె తీసుకొచ్చిన అడ్రస్ కరెక్ట్ రేషన్ షాప్ అని. ఏం పేరు నీ పేరు? సువర్ణ. మా చెల్లె ఎవరు? బాగుంటా. బాగున్నాం. ఇక్కడ కళ్ళ కాంపౌండ్ దగ్గర ఉంటా, వస్తావా? లేం మేము ఏడు సంవత్సరాల నుంచి మా అక్కని ఆశ్రమంలో జాగ్రత్తగా చూసుకున్నందుకు ఆశ్రమం వాళ్ళకు థ్యాంక్స్. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న మరో అభాగ్యురాలు తన సొంత గూటికి చేరింది. మతిస్థిమితం కోల్పోయి 7 ఏళ్ల క్రితం ఇంటి నుండి వెళ్ళిపోయిన సువర్ణ అనే ఈ అభాగ్యురాలికి అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పునర్జన్మ ప్రసాదించింది. ఆమె కథేంటో చూద్దాం రండి. 7 ఏళ్ల క్రితం పోలీసుల ద్వారా అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేరిన సువర్ణకు సేవాశ్రమం అందించిన ప్రేమ, వైద్యం వల్ల మానసిక స్థితి మెరుగుపడింది. ఆశ్రమంలో అందరితో కలిసిపోతూ చిన్న చిన్న పనులలో చేదోడువాదోడుగా ఉండేది. ఆశ్రమంలోని అభాగ్యులందరితో ప్రేమగా మాట్లాడుతూ ఒక కుటుంబ సభ్యురాలిగా మారిపోయింది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయం వద్దకు వెళ్ళి శివయ్యకు అభిషేకం చేస్తూ ఆ స్వామి సేవలో నిత్యమూ తరిస్తూ ఉండేది. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. ఓం నమః శివాయ. ఓం శతమానం భవతు శతాయు పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయువు. ఆ శంకరుని అనుగ్రహంతోనే సువర్ణ నెమ్మది నెమ్మదిగా తన పూర్వ జ్ఞాపకాలను పొందింది. తన గతాన్ని నెమ్మదిగా గుర్తు తెచ్చుకున్న సువర్ణ తన వివరాలను ఆశ్రమ కేర్ టేకర్స్కు చెప్పింది. కేర్ టేకర్స్ ఆశ్రమ యాజమాన్యానికి తెలియజేయగా ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శంకర్ గురూజీ గారి సూచనల మేరకు ఆశ్రమం వాహనంపై ఆమె చెప్పిన అడ్రస్కు తీసుకువెళ్లారు. ఎల్బీ నగర్ వద్ద తాను రేషన్ ఇక్కడే తీసుకునేదానినని సువర్ణ చెప్పడంతో అక్కడి స్థానికులు రేషన్ షాప్ డీలర్ సహాయంతో ఆమె తమ్ముడు ఇంటిని కనుగొన్నారు. ఆమె తీసుకొచ్చిన అడ్రస్ కరెక్ట్ రేషన్ షాప్ అని. ఏం పేరు నీ పేరు? సువర్ణ. అయితే ఆమె తమ్ముడు యాదగిరి ఆ సమయంలో ఊర్లో లేడు. ఫోన్లో తన అక్క సువర్ణతో మాట్లాడి తాను ప్రస్తుతం ఊర్లో లేనని, తిరిగి వచ్చి తీసుకువెళతానని చెప్పాడు. ఇక్కడ కళ్ళ కాంపౌండ్ దగ్గర ఉంటా, వస్తావా? లేం మేము బాబు కావలేకపోతే హాస్పిటల్ ఉన్నాము. టైం పడుతుంది 3-4 రోజులు.
సువర్ణ తన తమ్ముడు కోసం సుమారు నెల రోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. నెల రోజుల తర్వాత ఆశ్రమ సిబ్బంది తన తమ్ముడు యాదగిరికి అప్పగించాలని సువర్ణను మళ్లీ ఆశ్రమం వాహనం మీద తీసుకువెళ్లారు. యాదగిరి తన ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ మళ్లీ తానే వచ్చి తీసుకువెళతానని, అప్పటి వరకు ఆశ్రమంలో ఉంచమని కోరారు. ఆశ్రమం ఈ విషయంలో కూడా వారికి పూర్తి సహకారం అందించింది. చివరకు 20 రోజుల తరువాత అంటే 2/8/2025 నాడు యాదగిరి వారి కుటుంబ సభ్యులతో సహా అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి వచ్చి తన అక్క సువర్ణను తీసుకువెళుతున్నట్టు హామీ పత్రంపై సంతకం పెట్టారు. తప్పిపోయిన తన అక్కను క్షేమంగా ఇన్నాళ్లు ఆశ్రయం కల్పించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి యాదగిరి తమ కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు యాదగిరి. మేము ఎల్బీనగర్ నుంచి వచ్చినాము. సువర్ణ మా అక్కనే 7 years క్రితం ఆమె తప్పిపోతే ఇక్కడ తీసుకొచ్చారు అనమాట. హెల్త్ కండిషన్ బాగాలేకుండా ఇప్పుడు మంచిగా అయింది. 7 సంవత్సరాల నుంచి మా అక్కని ఆశ్రమంలో జాగ్రత్తగా చూసుకున్నందుకు ఆశ్రమం వాళ్ళకు థ్యాంక్స్. సువర్ణ ఇకనైనా తన సొంత వారి చెంత ప్రశాంతంగా జీవించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. సువర్ణలాంటి వందలాది అభాగ్యులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఇంకా ఉన్నారు. శివయ్య దయతో వారు కూడా వారి సొంత గూటికి చేరాలని మనసారా కోరుకుందాము.